సో నాగార్జున మనకి హీరోగానే అందరికీ తెలుసు, చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తుంటాడు నాగార్జున. మన్మధుడు లాంటి మూవీస్ చేశాడు కదా, ఇందులో విలన్గా వేశాడు కదా. సో మన తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా నాగార్జున అలా? డెఫినెట్లీ ఎస్. ఇట్ ఈస్ ఎ కమ్బ్యాక్ ఫర్ నాగార్జున, ఐ వుడ్ సే. రియలీ నైస్ క్యారెక్టర్. ఎంత టైం వెయిట్ చేసి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకోవటం నాగార్జునకి, ఇట్ ఈస్ రియలీ గుడ్. చాలా బాగుంది నాగార్జునస్ క్యారెక్టర్. ఎంట్రీ వాజ్ రియలీ నైస్. ఇంటర్వెల్ బ్యాంగ్ వాజ్ రియలీ నైస్ అండ్ క్లైమాక్స్ వాజ్ రియలీ గుడ్. పూజా హెగ్డే ఓన్లీ సాంగ్ వరకే ఉందా తను? Yeah, only song. But you people will enjoy that song. Really nice. Yeah. సో అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు కూలీకి? I would say 4.5. సో వాట్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ డిడ్ యూ లైక్ ఇన్ కూలీ? I would say I came mainly for Lokesh and Rajinikanth. So both. Lokesh did really nice job. Background score, Anirudh's background score and Lokesh direction, crazy. మనకి ప్రీవియస్గా లోకేష్ గారి మూవీస్ చూసుకుంటే విక్రమ్లో రోలెక్స్ క్యారెక్టర్ అలా క్లైమాక్స్లో వచ్చి అదిరిపోయింది ఆ క్యారెక్టర్. సో అలాంటి ఏమైనా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయా మనకి? You people have to watch. I don't want to reveal all the things, but it was really nice watch. ఏమేమి ఎలిమెంట్స్ నచ్చాయండి? అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా బాగుంది, రజనీకాంత్ది యాక్టింగ్ చాలా నచ్చింది. నాగార్జున కూడా బాగా చేశారు. ఎలా అనిపించింది నాగార్జున గారి విలనిజం? కొత్తగా ఉంది. హీ షుడ్ ట్రై మోర్. మనకి తమిళ్ ఫ్లేవర్ ఏమైనా అనిపించిందండి మూవీలో? కొంచెం. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 5 out of 4.5. ఓకే. అది రజనీకాంత్ ఫ్యాన్? ఎస్. ఇంకా పూజా హెగ్డే సాంగ్ గురించి? అది చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ హిట్ కదా. అది చాలా బాగా చేసింది. అది ఆమె కూడా చాలా బాగా చేశారు.